హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అవత్ మనిషి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అయితే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి ఆల్ అబౌట్ అవర్ ఊటీ ట్రిప్. సో ప్రిపరేషన్స్ అయితే అన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ అయితే ఫ్లైట్ ఉంది. యా, నేను కూడా సలూన్ పోయి వచ్చాను. ఐ మేడ్ మై హెయిర్ డన్, నెయిల్స్ ఆల్సో, అని గర్ల్స్ థింగ్. క్లోత్స్ కూడా ప్రెస్సింగ్ నుంచి వచ్చేసాయి. ఇంకా అన్నీ ప్యాక్ చేసేసి సీ యూ టుమారో. గుడ్ మార్నింగ్ గైస్. 3 అవుతుంది టైము. టూ మచ్ కోల్డ్. ఈ టైంకి ఎప్పుడైనా లేచి ఉంటామా? ట్రిప్ కాబట్టి లేస్తున్నాం. ఓకే, మోస్ట్లీ 4 o'clock బయలుదేరిపోవాలి బికాజ్ 19 నుంచి 1.5 hour పడుతుంది ఎయిర్పోర్ట్. సో యా, ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ అప్ అయ్యి I'll catch you. All set to go. Are you ready? No. అరౌండ్ 4 o'clock అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి. మా ఇంటి నుంచి 1.5 hour పడుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. సో ఆల్మోస్ట్ కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాము. బట్ టైమింగ్స్ మాత్రం ప్రాపర్గా మేనేజ్ చేయండి, ఎందుకంటే ట్రాఫిక్ మాత్రం మార్నింగ్స్ కూడా చాలా హెవీగా ఉంది. సో బెటర్ మనం కొంచెం క్విక్గా బయలుదేరడమే. మేమైతే ఆన్ టైం రీచ్ అయిపోయాము. అండ్ యా, ట్రిప్ గోయింగ్ టు స్టార్ట్. ఇన్ కేస్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతే ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెకింగ్ అయిపోయింది అండ్ బోర్డింగ్ పాసెస్ కూడా తీసుకున్నాము. అండ్ అఫీషియల్లీ ట్రిప్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. మేము బుక్ చేసుకున్నది 3 days ట్రిప్ అనమాట, విచ్ ఈజ్ 24th January to 26th January. యా, ఏమేం కవర్ చేస్తాను ఏంటి అన్నది నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కబోతున్నాము. అండ్ ఇది బెంగళూరులో డ్రాప్ చేస్తుంది మనకి. బెంగళూరు రీచ్ అయ్యాక ఐల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. బాయ్. బెంగళూరులో ల్యాండ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు లగేజ్ అంతా మన కార్లో పెట్టేసుకొని అండ్ బెంగళూరు, మైసూర్ అండ్ దెన్
ఐడియా ఉన్నంత వరకు బందీపూర్ ఫారెస్ట్, దాని తర్వాత నెక్స్ట్ ఊటీ. అంటే మనం ఆ బందీపూర్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అది క్రాస్ అయ్యే వెళ్తాము. చాలా ఎక్సైటింగ్ సఫారీ రోడ్ అనమాట. ఎక్కడ మిస్ కాకుండా చూడండి, చాలా ఫన్ ఉంటుంది. అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఈజ్ సో హ్యూజ్ అండ్ ఆల్ టైమ్ బిజీ. కాకపోతే కొన్ని ఎయిర్పోర్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, అక్కడ మాకు కొంచెం గ్లిచ్ జరిగింది. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం ఆ ప్లేసెస్ గురించి అవేర్నెస్ పెంచుకొని వెళ్ళడం చాలా బెటర్. నేనైతే ఆ ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా కొంచెం మాకు డిస్టర్బెన్సెస్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ మాకు ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రానికే 1 hour పట్టింది, విచ్ ఈస్ అంత టైం వేస్ట్ అవసరమా అన్నట్టు. అండ్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ అ లంచ్ టైమ్. We had a good lunch in almost outskirts of Bangalore. Yeah. Dump your bottles and plastic here. ఇక్కడ ఎన్ని ప్లాస్టిక్ వేసారో చూడండి. వెల్కమ్ టు బందీపూర్ టైగర్ రిజర్వాయర్. చాలా ఎక్సైటింగ్ ప్లేస్ ఇది. ఆన్ రోడ్ వీ కెన్ సీ లాట్ ఆఫ్ యానిమల్స్ roaming here and there. Very exciting place. Hey, Mayu, dear ago. Wow. Oh. Beer. Daddy, beer. Here, Nana. Hey, ఇంకా ఉన్నాయి. Beer, Oh. daddy. అక్కడ ఆన్ ద వేలో అయితే మొత్తం వార్నింగ్ బోర్డ్స్ అయితే పెట్టారు. ఎక్కడ వెహికల్ ఆపొద్దు, వెహికల్ షుడ్ బి రన్నింగ్ ఆన్ ద రోడ్. అండ్ ఎక్కడ కింద దిగడం కానీ అట్లాంటివి ఏం చేయొద్దు, వెహికల్లోనే ఉండాలి. అండ్ వెహికల్ షుడ్ బి మూవింగ్ అనేసి క్లియర్గా అక్కడ అన్ని చోట్ల రాసి పెట్టారనమాట. అండ్ ప్లాస్టిక్ ఇస్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. మొత్తం వెహికల్ చెక్ అయ్యి ప్లాస్టిక్ ఏమైతే ఉన్నాయో అన్నీ తీసేశారు. సో ఈ రోడ్లో వచ్చామనుకోండి అప్పుడు ఇంకా ఎక్కువ ఈవినింగ్ ఎప్పుడు బంద్ అవుతుంది అన్న ఈ రోడ్? 7. మనం ఎప్పుడు బయలుదేరాలి? 7 కి బంద్ అవుతుందంటే అక్కడ నుంచి మండే ఆఫ్టర్నూన్ బయలుదేరిపోవాలి. ఆఫ్టర్నూన్కి వెళ్ళాలి మచ్చా. అందరూ ఆడ జింకలు తింటున్నాయి చూడు. ఇక్కడ నుంచి ఎట్లయినా 2.5 చూపిస్తుంది కదా, 2 hours 50 minutes. అలా అక్కడ ఫారెస్ట్ కూడా అది 4 o'clock కి 5 చూడు, మనం ఈరోజు అక్కడ 10కి 11కి వెళ్ళినాం. ఇప్పుడు ఎంత అవుతుంది? అన్ని బ్రేకులతో చూసుకుని 4:30 అవుతుంది. సో ఈరోజు మనం ఊటీ రీచ్ అయ్యే దాన్ని బట్టి కూడా ఆ రోజు రిటర్న్ డిసైడ్ చేసి ఫోటో నో వీడియో. బాగుంది కదా ఘాట్ రోడ్ మంచిగా. ఈ వెహికల్ ఎక్కడ స్టాప్ చేయడానికి లేదు, ప్రొహిబిటెడ్. స్టాప్ చేస్తే చేయొద్దు, రాసిన వాడు అన్ని బోర్డ్స్ అవే పెట్టినారు. అంటే ఏదైనా ఎనిమల్ అటాక్ చేస్తే మన రెస్పాన్సిబిలిటీ చాలా టైం అటాక్ చేసేది. చీత, టైగర్ అటాక్ చేసింది, ఎలిఫెంట్. అంటే ఇట్లా సీజన్ ఏమైనా ఉందా లేకపోతే ఎప్పుడైనా వాటికి ర్యాండమ్ లేదు మ్యామ్ ఇక్కడ. సిఆర్పిఎఫ్ వీళ్ళు ఉంటారు కదా, ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఉంటారు. క్వార్టర్స్ లాగా ఉన్నాయి ఇవి. కంటిన్యూ ఆన్ చేసి పెట్టారు ఫారెస్ట్ ఆఫీసర్స్. చూడు చిన్నోడు చూడు 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 కాలు స్లో చేసుకోండి. ఎన్ని ఉన్నాయి ఇగో ఇక్కడ ఉంది, రోడ్ పక్కనే ఉంది. అలా స్లో వెళ్ళండి, మీరు చాలా స్పీడ్ వెళ్తున్నారు.
అరే మాకు మా అది అది ఓపెన్ చేసుకుని 2 peacocks. 3 సూపర్. ఓ పికాక్ పికాక్ అంటే సారీ అగో హరిత చెప్తుంది విచ్చుకో మరి అట్లా ఇక తమిళనాడు ఓయి సినిమాలో అటు వెల్కమ్ టు తమిళనాడు, బాయ్ బాయ్ కర్ణాటక అని. ఓకే టాయిలెట్ అరే జింకల్ జింకల్ అన్నాడు, నువ్వు నేర్చుడు ఇక్కడ. విజిట్ అగైన్ కర్ణాటక. ఇగో ఇగో పికో చూడు తల్లి, ఇక్కడ వాటర్ వస్తాయన్నా. అరే కింద ఎన్ని ఉన్నాయి పీకాక్స్. ఏడా అది కొద్దిగా ఇక్కడ ఉంటుంది. ఉడుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముడుమలై టైగర్ రిజర్వ్. ఇక్కడ చెకింగ్. ఇది ఏ అంటారు అక్కడ చూడు ఒకసారి. పోలీసు వస్తాడు. జింక సిరితి అయ్యో బ్యాక్ సైడ్ ఇట్స్ గోన్. మేకల్ని మటన్ షాప్ లో తప్ప మాట్లాడుతున్నా హైదరాబాద్ అంటే మేక అంటే మటన్ ఏంటన్నా మటన్ షాప్ అది. ఉన్నాయి మనకు. ఎంత బయట పెట్టి అరే నిజంగా ఎక్కువ అగో 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 yes అన్నా స్లో ఎలిఫెంట్ కనిపించింది వచ్చిందన్న. అన్న కొంచెం ముందుకి. కొంచెం ఆగు దిగుదాం ఒక్క నిమిషం. ఏ ధృతి ఉండు నాన్న ఉండు. సూపర్ నైస్. సూపర్ మన కోసమే వచ్చింది. ఏమయ్యి నా బ్యాగ్ లో నా ట్రైపాడ్ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఉంది. ఇగో ఇగో వేర్ మనిషి అక్కడ పెద్దది. పెద్దది ఓ పెద్ద ఆగో పెద్ద ఎలిఫెంట్ కింద స్నానం బేబీ ఎలిఫెంట్ పెద్దదేనా? కూడా పెద్దగానే ఉంది. వావ్ ఓకే అన్న. రైట్ ఏ ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి ఉంది. మధ్యలో కూడా ఉందబ్బా, స్నానం చేస్తుంది. అరే ఇన్ని ఏనుగులు ఉన్నాయి. ఏ దాని కొమ్ము పైన పెట్టి शिव ने बोला ना आपको मिलेगा एलिफेंट करके, मिल गया. వావ్ చాలా ఉన్నాయి. అన్న టైగరా నెక్స్ట్ అన్న ఇక్కడ ఎలిఫెంట్ అంబారీ ఉందా? ఎలిఫెంట్ అంబారీ ఉందా? ఇక్కడ లేదు. ఇక్కడ లేదా? ఈ వాటర్ కూడా చూడు ఎంత బాగా పాకుతుంది. పీకాక్ చూడండి ఎంత బాగా మై గాడ్ ఎన్ని డియర్స్ ఉన్నాయి. అమ్మా. ఇది కొడు మన టీ షర్ట్ మొత్తం చూడు ఎన్ని ఒక 5 6 చూసాం కదా ఎలిఫెంట్స్. ఆ. ఈ వాటర్ బాడీ చూడు మధ్యలో నుంచి. అవును వెళ్దామా పర్వం దానగా పాట బ్యాక్గ్రౌండ్ మధ్యలో అక్కడ గోదాం ఒక్కసారి అసలు ఎంత బాగుంది. అమ్మా. ఒక పిచ్చి బ్యాగ్ ఎలిఫెంట్ వస్తది. మనం కాదు. శ్రీధృతి ఏ వాటర్ ఫాల్ అవునా నేనైతే చాలా తక్కువ రికార్డ్ చేశానని ఫీల్ వచ్చింది. ఎక్కడ కెమెరా పెట్టాలో అర్థం కావట్లేదు. అంత సీనరీ ప్లేసెస్ చూస్తేనేమో సీనరీ ప్లేసెస్ ఘాట్ రోడ్స్, మళ్ళీ చూస్తేనేమో యానిమల్స్ కనిపిస్తున్నాయి. కొన్ని అయితే సర్లే చాలు షూటింగ్ అని కెమెరా పెట్టేస్తానా అప్పుడు కనిపిస్తాయి కొన్ని. అలా అసలు చాలా ఎక్సైటింగ్గా ఫన్గా, అంటే ఒక ఇన్నర్ బేబీ అవేక్ అయినట్టు ఫీల్ వచ్చింది. ఏం మంచి చిన్నది ఒక పికాక్ కూడా ఉంది. ఆడ క్రికెట్ ఆడుతున్నాడు ఇంకా ఎంజాయ్ చేస్తారు పోనీ అన్న. రోజు చూస్తూనే ఉంటారు పిల్లలా.
ఆడుతున్నారు కదా. ఒర్రే పికాక్లు రోడ్ మీదకే ఉన్నాయి. అరే లోకల్ అన్నయ్య హాయ్ పికాక్. అన్ని ఫారెస్ట్ మనం పోతే గుర్తుపట్టేసి చెట్టు కట్టేస్తారు ఇల్లు. ఇల్లు తినడానికి వచ్చిందా జింకలు నెమళ్ళను. పిల్లలు కాదు వాళ్ళు. పెద్ద ఏంటి మొబైల్ ఆఫ్ అండ్ సీట్ బెల్ట్ ఆన్ అంట. సిగ్నల్ లేవంటేనే అర్థమైంది చెట్టు కట్టేసిన. చూసారా, ఇన్స్ట్రక్షన్ చదివినంతసేపు వరకు నేను కూడా సీట్ బెల్ట్ వేసుకోలేదు. ఇన్స్ట్రక్షన్ చదివిన తర్వాత సీట్ బెల్ట్ వేసుకున్నాను. అండ్ రోడ్ ఈజ్ అవసమ్. నేనైతే జస్ట్ ఈ రోడ్ కోసం చాలా ఎక్సైటెడ్ ఉండే మొత్తం ట్రిప్లో. బందీపూర్ ఫారెస్ట్ అని ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. ఎంత ఎక్సైటెడ్ ఉండేనో అంతే సాటిస్ఫై కూడా అయ్యాను అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అసలు ఆల్మోస్ట్ ఇట్లా అన్ని యానిమల్స్ని చూస్తూ ఆ వ్యూ చూస్తూ నాకైతే హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి. అలా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ టైం వాజ్ అరౌండ్ ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. మేము ఊటీ మా స్టే రీచ్ అయ్యేంత వరకు ఆల్మోస్ట్ 6 అయ్యింది. ఇక్కడ నుంచి ప్రాపర్గా ఊటీ స్టార్ట్ అయినట్టు. బజ్జోవాలి బజ్జుకో. ముగ్గురం నెంకలు కూర్చుంటా. అది సీట్ చేసి ముగ్గురం కూర్చున్నామా. ఇందులో చూడండి ఇక్కడ చూడు ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అరౌండ్ 6:30 అవుతుంది. దీని తర్వాత ఇంకా నేను ఫోన్ ఆపేసాను అనమాట. ఇక రికార్డింగ్ డైరెక్ట్ ఇంకా నేను మా రూమ్కి చేరుకున్నాకనే రికార్డ్ చేస్తాను. అప్పుడు వరకు నార్మల్గానే అనిపించింది క్లైమేట్. వన్స్ ఊటీలో ఎంటర్ అవ్వంగానే షివరింగ్, చల్లతనము, చల్లగాలి, గ్లాస్ ఫాగ్ పట్టడం, వర్షం పడడం, డిఫరెంట్ క్లైమేట్ ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట ఆ 1 డేలో. ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ జర్నీ. పుష్పక్ అనిల్ అంబ్రెల్లా వేసుకోమని ఎక్స్పీరియన్స్ అయిపోతుంది చీతాది తప్ప. So this is our stay for next 3 days. The name Vintage Villa. ముఖం అంతా చల్లగా అవుతుంది. చలో ఫస్ట్ హోమ్ టూర్ చేయాలి. ఇది ఇంకొక రూమ్ అనుకుంటా. బాగుంది, బియాండ్ ద ఎక్స్పెక్టేషన్ లెవెల్. బాగుందన్న. హే గైస్, వి రీచ్డ్ ఊటీ. ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు కొంచెం డిన్నర్ తినేసేయాలి. క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది. చినుకులు పడుతున్నట్టున్నాయి. సో ఫ్రెష్ అప్ అయిపోయాము. మా డిన్నర్ అక్కడ స్టే వాళ్ళే ప్రిపేర్ చేశారు, ఆర్డర్ చేసామన్నమాట. సో అది కూడా తినేసాము. అండ్ అక్కడ క్యాంప్ ఫైర్ కూడా ఉంది. సో అక్కడ చిల్ అవ్వడానికి వెళ్ళాము.
నా అద్దాలు తెల్లగా అయిపోతున్నాయి. హారబుల్. ఫను వెనక పొగలో నీ పొగ కనిపించట్లే. లవ్ యూ ఊటీ అను. ఇప్పుడు నేను పోతా. బిఫోర్ వీడియో క్లిప్ చూసారు కదా, సేమ్ ప్లేస్ సేమ్ లొకేషన్, కాకపోతే హస్బెండ్ వీడియోగ్రఫీ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇంతటితోటి వీడియో ఎండప్ చేస్తున్నాను. అండ్ డూ వెయిట్ ఫర్ డే 2 వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. गुड मॉर्निंग मयू. गुड मॉर्निंग. चलो. Wow, it's raining.